యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమై నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజువో కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీ కోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని రాజులకే మహారాజువో కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి దేవునికి స్తోత్రము కలుగునుగాక 109వ కీర్తన 30వ వచనం నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను ఒక దావీదు దేవుని స్తుతించటం కాదు ఒక యోబు దేవుని స్తుతించటం కాదు అబ్రహాము దేవుని స్తుతించుట కాదు అనా అబ్రహాము దేవుని స్తుతించటం కాదు, మరి
ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా స్తుతించినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రతి నోట కృతజ్ఞత వచనము కావాలని దేవుడు చూస్తా ఉన్నాడు. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను. భక్తుడైన పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకు అన్ని చోట్ల, అన్ని గ్రామాలలో, పట్టణాలలో, అనేక చోట్ల ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే మెండుగా నన్ను బ్రతికించిన దేవుడు. భలే మెండుగా పండిందంటారు. పంట తెచ్చుకోవడం కాదు, తినడం కాదు. తెచ్చుకోవడం, తినడం మెండుగా కాదు, కానీ చెవులారా విని మనసారా గ్రహించి నోరారా. అందుకనే సియోను గీతముల పాటల పుస్తకములో నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును. నోరారా తినడం కాదు, నోరారా త్రాగడం కాదు. నోరారా నోటి నిండా నవ్వు ఉంచెను. మన నోటి నిండా నవ్వు ఉంచెను. కీర్తన 126వ కీర్తన 2వ వచనం, మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండేను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. దావీదు నోట నిండా లేకపోతే నోటి నిండా నవ్వుంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, 5వ లైన్లలో ఉన్నటువంటి మాట, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ముందు ఆనందం ఉంది, వెనక అవమానం ఉంది. అవమానం కావాలా, ఆనందం కావాలా? ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై పదే పదే నిన్నే చేరగా
ప్రతి క్షణం నీవే ధ్యాసగా, కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కంచే. కనుక కాపాడే మంచి కాపరి ఆయన, గొర్రెల కాపరి ఆయన. నీ కొరకు నా కొరకు ముందుంచబడిన ఆనందం ఉన్నది, వెనుక అవమానం ఉన్నది. అందుకనే అపోస్తలుడైన పౌలు కోట్లకు అధిపతి ఏమంటున్నాడో తెలుసా? పౌలు గారు అంటున్న మాట పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు ధనాన్ని. మోషే అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని. అల్పకాలము పాపభోగములు అనుభవించిన జనులున్నారు. లోకానందములో ధనముతో ఆనందించేవారు ఉన్నారు. జనాల్లో ఆనందం ఉంది, ధనములో ఆనందం ఉంది అనుకుంటున్నారా? ధనములో జనములో కాదు, ముందు ఆనందం ఉన్నది. ఏంటో తెలుసా? ముందు ఆనందం. ఆ ఆనందం ఏంటో తెలుసా? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు. విశ్వమంతటిని ఏలుచున్న యేసు వైపు చూస్తావన్నాడు. యేసు వైపు చూస్తే పందెములో ఓపికతో పరిగెత్తుతారు. నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నోటి నిండా నవ్వు ఉండెను. ఇదే రక్షణ ఆనందం. లక్షలు తూగలేవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. నిజమే, ముందు భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉన్నది. అందుకోసమే ఫ్యూచర్ కోసం దావీదు దేవుని యొక్క ఏర్పాటు, ప్రాణాత్మ దేహము, ఆత్మ దేవునికి అప్పగించుకున్నాడు. కనుకనే ముందుకు చూడటమే గాని వెనక్కి చూడడు. పౌలు గాని మోషే కానీ కనుక మోషే ముందు అల్పకాలము పాపభోగములు అనుభవించుట కాదు, క్రీస్తు విషయమై నింద. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర కీపాట్లు నొందినావా. ఇదిగో అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం. ముందున్న భవిష్యత్తు దానియేలుకి, దానియేలు ప్రార్థించొచ్చు, దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అతని మీద ఒక శాసనం పుట్టించారు. రాజుకు ఒక ఆలోచన ఉంది, దానియేలుకు ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుని కాలరాల్చాలని
కర్కోటకులు లేక దుండగులు దానియేలు మీద దేవుని పద్ధతి విషయంలో నింద వేశారు. ప్రార్థన చేస్తున్నాడు. దర్యావేషు రాజు, నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, నీ ఆజ్ఞ లేకుండా. ఒకవేళ ఆజ్ఞ అనుసరిస్తే సరి, ఆజ్ఞ అనుసరించకపోతే సింహములో బోనులో వేయాలి. ఒక శాసనం పుట్టించారు. ఇట్టి శాసనము సంకకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతులను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. 120 మంది ఉన్నారు. 120 మందిలో 120 మంది అధిపతులు ఉన్నారు. తర్వాత వారిని 3 అధిపతులు ఉన్నారు, 3 ప్రధానులు. ఆ 3లో దానియేలు ప్రధానుడు. లెక్కలు రాజుకు నష్టం కలుగుకున్నట్ల చక్కగా లెక్కలు అప్పచెప్పాలి. తేడా వచ్చిందా అని రాజుకు నష్టం కలుగకుండానట్లుగా దానియేలు ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, స్తుతులు చెల్లించుట ద్వారా దర్యావేషు దానియేలుకున్న సత్సంబంధము శ్రేష్టమైనది. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదు. ఎట్లాగంట? నా నోటితో యెహోవాకు కృతజ్ఞత స్తుతులు మెండుగా చెల్లించెదను. శాసనం పుట్టించిన శాసనాన్ని ఉల్లంఘించాడు. 21 రోజులు ప్రార్థించుచు స్తుతించుచూ వచ్చారు జనులు గుంపుగా. తీసుకువెళ్ళి సింహబోన్లో వేయటానికి, రాజా నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని ఉల్లంఘించాడు, సింహబోన్లో వే. రాజు తన మనస్సు దృఢపరుచుకొని ఎట్లాగైనా రక్షించాలని అనుకుంటే రాజు చేత ముద్ర వేయించారు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. దానియేలు సింహబోన్లో నిద్ర పట్టకుండా దేవుని స్తుతిస్తా ఉన్నా. రాజుకు నిద్ర పట్టలేదు. సింహము నోళ్లు మూశాయి. కారణం, స్తుతిలో సింహపు నోళ్లు మోస్తాయి. కృతజ్ఞత స్తుతులు చెల్లించుటలో సింహములు నోరు మూశాయి. ఈ ఉదయకాలం నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను స్తుతించెదను. 116వ కీర్తన 14వ వచనం, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. అనేకుల మధ్యను ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించెదను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి తెలుసా? దేవుని స్తుతించాలా. మనుషుని చిత్తం ఏంటి తెలుసా? బాగా పండించుకోవాలా, బాగా వండించుకోవాలా, కడుపు నిండా పండించుకోవాలా, వండించుకోవాలా, కడుపు నిండా కుక్కల. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా, ఏమి తిందుమా, ఏమి త్రాగుమదా, ఏమి ధరించుదుమా? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు. నా ప్రాణమా తినుమా అంటున్నా మొదట. నా ప్రాణమా
యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. మరణముండి ప్రాణమును కన్నీళ్లు విడవకుండా కన్నులను జారిపడకుండా పాదములు తప్పించి ఉన్నా అని దావీదు 116వ కీర్తన 7వ వచనంలో ఆ మాట చెబుతుంటే ధనవంతుడు, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుదు. మొదలు సుఖిస్తాడా? తింటే కదో సుఖం వచ్చేది. తినకుండా సుఖం వస్తుందా? తినకుండా బ్రతకగలడా? వాడు కన్ను మీను గాందా. ఈనాడు ధనవంతులు కన్ను మీను గాంటల కడుపారా తింటున్నారు, కంటారా నిద్రపోతున్నారు. కరోనా వస్తే కోట్లుండా ఎత్తబడుతున్నాడు, మొత్తబడుతున్నాడు. ధనం ఉగ్రత దినంలో ఆస్తే అక్కరకు రాదు. దేవుని స్తుతించుడు ద్వారా ఆయన ప్రజలందరి ఎదుట, నీ ప్రజలందరి ఎదుటను లేదా అనేకుల మధ్యను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. అలాగ స్తుతించుడు ద్వారానే దావీదు గొప్పవాడయ్యాడు. అలాగ స్తుతించుడు ద్వారానే దేవుడు నన్ను గొప్ప చేశాడు. అలాగ స్తుతించుడు ద్వారా కొడవటి కంటి కృపాదానం 13 మంది సంతానం. ఆయన పిల్లలకి అక్కడొక బిందె పెట్టి, బిందె నీళ్లుంటే ప్రార్థన చేసి ఆ నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్లు త్రాగి కాలేజీలకి లేదా స్కూల్కి వెళ్ళారు. ఈనాడు అనేకులకు ఆహారం ఇచ్చే స్థలంగా అనేక వాహనాలు, ఆ బజారంతా క్లౌపేట 6వ లైన్ అది కార్ల షోరూమే అయిపోయింది. కారణం నీటి సరఫరా ఒక ట్యాంకర్ ఉంది, కారులున్నాయి, అనేకమైన ఆర్ఫన్స్కి పిల్లలకు భోజనాలు పెడుతున్నారు. కారణం దేవుని స్తుతించుట ద్వారా, దేవుణ్ణి ఆరాధించుట ద్వారా దానియేలు గొప్పవాడయ్యాడు. దేవుని స్తుతించుట ద్వారా దావీదు గొప్పవాడయ్యాడు. దేవుని స్తుతించుట ద్వారా అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తుతించుట ద్వారా దానియేలు గాని, దావీదు గాని, అబ్రహాం గాని, నోవాహు గాని, పేతురు గాని ప్రజలందరి ఎదుటని నేను ఆయన అనేకుల మధ్యను, ప్రజలందరి మధ్యను నేను ఆయనకు చెల్లించెదను. కరెంటు బిల్లు చెల్లిస్తారు, తర్వాత ఇంటి పన్ను చెల్లిస్తారు, కొట్లో నిత్యావసర వస్తువులు తీసుకొని చెల్లిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? చెల్లించకపోతే పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏవలాగా స్తుతించాడు కనుకనే ఊజు దేశంలో ఆయన ఆస్తి బహుగా విస్తరించినది. అంతేకాదు అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. కారణం తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. తూర్పు ఉత్తరం తూర్పు పడమర ఉత్తర దక్షిణములు 4 వైపులు చూడమన్నాడు. ఇది నేను నీకు ఇస్తానన్నాడు. అందుకనే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. హాము అనే కొంతమంది దేవుడు, లేదా హోమ్ అనే కొంతమంది, హీమ్ కొంతమంది, ఒకవైపు మరి ఇష్మాయేలీలు, రెండవ వైపున హిందువులు, మూడో వైపున క్రిస్టియన్స్. ఈ ముగ్గురుకు
అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించు. అంటే 4 వైపులా ఊతు దేశంలో ఆయన ఆస్తి బహుగా విస్తరించినది. యేసు ప్రభువారు ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యేలా పుట్టాడయ్యా. మరణించాడు, మరి లేచాడు, ఈయన పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. ఎడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం నోటి నిండా నవ్వు, నోటి నిండా హృదయం నిండా సజ్జనుడు తన ధననిధిలో నుండి సద్విషయాలు తీసుకొని వస్తాడు. కృతజ్ఞతావచనమే చెల్లిస్తాడు. అనేకుల మధ్య, ప్రజలందరి మధ్య నేను ఆయనకేమీ చెల్లించదు, నా మృక్కుబళ్ళు చెల్లించదు. నీవు నాకు చేసిన ఉపకారములలో దేనిని మరుక నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు సమర్పించుకుంటూ, నా ప్రాణప్రియుడు, నా రక్షకుడు నా కొరకు పరలోకం నుండి భూలోకానికి వచ్చి తన యవన రక్తాన్ని చిందించి సిలువ వేయబడి శ్రమ నొంది చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడే 3వ దినాన లేచిన యేసుతో సమాధిలో నుండి నా ప్రాణమును లేపా, సజీవుల జాబితాలో ఉంచా. మరణము నుండి నా ప్రాణమును, కన్నీడు పెడుకున్న నా కన్నులను, జారిపడకున్న నా పాదమును తప్పించున్నా. అందుకు నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తూ నీవు నాకు ఇచ్చిన రక్షణ పాత్ర చేయు. నా ప్రాణప్రియుడు, నజరేయుడు, నీతి సూర్యుడైన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక స్తుతి ఆరాధన అనేకుల మధ్య, ప్రజలందరి ఎదుట, నీ పరిశుద్ధుల ఎదుట సమర్పించి ఆరాధించుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగా. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అప్పుడు మీరు, మీ కుటుంబాలు బహుగా విస్తరించి ఆశీర్వదింపబడుదురు కాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.